హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మీకు లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను. అదే అండి, ఈషా ఫౌండేషన్ అని చెప్పాను కదా, శివయ్య దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చిక్బల్లాపూర్ దగ్గర అయితే ఉందండి. యాక్చువల్లీ మేమైతే అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర. కొండలలో అయితే ఉన్నదన్నమాట శివయ్య, ఇటు సైడ్ అటు సైడ్ అయితే, కానీ హైవేలా ఉంది రోడ్ అయితే. సో మార్నింగ్ చూడండి వ్యూ సైడ్ పక్కల అనమాట. ఇక్కడ అయితే ఇవి కొండల మధ్యలో బండలు అనమాట. చూడండి ఎలా కొడుతూ ఉన్నారో. ఇక్కడ ఈ మేఘాలను ఎందుకు తీశాను అంటే ఏంటంటే, ఇవి నంది హిల్స్ అని మీరు వినింటారు, ఫేమస్ కదండి ఇక్కడ హిల్స్, నంది హిల్స్. ఇక్కడికి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. సో అర్లీ మార్నింగ్ వ్యూ అయితే అలా ఉంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే చేయి చూపిస్తున్నారు, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది చూడండి గాయస్. ఎందుకంటే కనిపిస్తుందా ఏంటో మ్యాటర్ అనేది. శివయ్య అయితే కనిపించేశాడు. ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది, బట్ పైన మెయిన్ రోడ్లో అనమాట. అక్కడి నుంచే శివయ్య దర్శనం అయితే మనకు కనిపించబోతుంది. చూస్తున్నారా ఎంత బాగుందంటే. అసలు యాక్చువల్లీ అయితే ఈవినింగ్ సైడ్ అయితే చాలా బాగుంటుంది గాయస్, బట్ కానీ ఇంకా మాకు పిల్లలతో కొంచెం ఇబ్బంది అని మేము మార్నింగే స్టార్ట్ అయిపోయి మళ్ళీ మార్నింగే రిటర్న్ అయిపోయామన్నమాట. సో మార్నింగ్ షాప్స్ కూడా ఏం ఓపెన్లో లేవు, ఒకటేమో ఓపెన్ చేశారు. వీళ్ళైతే మమ్మల్ని అయితే ట్రాక్ చేసి మరీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది గాయస్. ఇంకైతే 2 కొండల మధ్యలో అయితే శివయ్య ఉంటాడు. ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకుంటే లోపలికి అలో చేస్తారనమాట. సో మేమైతే టికెట్ తీసుకొని లోపలైతే వెళ్తూ ఉన్నాము. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ 3 ఇయర్స్ బ్యాక్ అయితే మేము వచ్చామన్నమాట. సో అప్పటికైతే ఇక్కడ ఫ్రంట్ సైడ్ కనిపించి అదిగో మా హస్బెండ్ అయితే ఇట్లా నాగేంద్రుడి దగ్గర అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. నేను పాప అయితే చేసేసాము. సో ముందైతే ఇది ఓపెన్లో లేదండి, కొత్తగా అయితే ఓపెన్ చేశారు ఫ్రంట్ సైడ్ అయితే 3 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఉన్నింది మేము వచ్చినప్పుడు. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే లేదనమాట. సో ఇంకేంటంటే ఇంకా లోపలికైతే ఎంటర్ అయితే అవుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ కూడా అయితే శివయ్యని చాలా నాగేంద్రుడు అని అంటారు. స్టార్టింగ్లో నాగదేవతలు ఉంటారు కాబట్టి. ఇక్కడ కనిపిస్తుందా చూడండి, ఎంత బాగా చెక్కారో ఏమో కదా. ఇక్కడ కూడా అంతే అండి. నేను ఫస్ట్ ప్రదక్షిణలు అయితే చేశాను, తర్వాత మా హస్బెండ్ బాబు అయితే చేస్తూ ఉన్నారనమాట. చెప్పాం కదండి, మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కాబట్టి ఫుల్ స్వెటర్లతో అయితే వెళ్ళాల్సి వచ్చింది. మెయిన్ పిల్లల కోసం, పిల్లలకే వేసాము స్వెటర్స్ కూడా. ఇంకైతే శివయ్య దగ్గరికి వచ్చేస్తున్నాం. చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ వ్యూ కదండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ శివయ్య దగ్గర మాత్రమే ఎండ పడట్లేదు, మిగతా అంతా ఎండ వస్తూ ఉందన్నమాట. ఇది 7:30 ఆ మధ్యలో అనమాట. ఫుల్ గాలి, మామూలుగా లేదండి. సన్నగా ఉండే వాళ్ళైతే కొట్టుకొని వెళ్ళిపోయేలా ఉన్నారు తెలుసా, అంత గాలి అయితే వస్తుంది అంత మార్నింగ్. కానీ చూడండి జనాలు అయితే పెద్దగా ఏం లేరు, అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నారు. అంత మార్నింగ్ ఎవరు వచ్చేది లేదు కదా. సో మేమైతే వెళ్ళాము, మాకైతే సూపర్ వ్యూ అనిపించింది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నా బర్త్డేకి ముఖ్యంగా అక్కడికి వెళ్ళడం, ఐఎమ్ సో హ్యాపీ గాయస్. లాస్ట్ టైం అయితే ఫ్రెండ్స్తో వెళ్ళాము, ఈసారి అయితే మేము 4 మెంబర్సే వెళ్ళామన్నమాట. దగ్గరగా చూస్తారు. ఎంతమంది మీలో ఈషా ఫౌండేషన్కి వెళ్ళలేదో నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా వెళ్ళకన్నా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి గాయస్, అంత బాగుంది ప్లేస్ అయితే. ఇంకా మేమైతే పైకి వచ్చాము, చూస్తున్నారా శివయ్యని అంత దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మా బాబు చూడండి, దేవుడు ప్రసాదం అయితే తీసుకొని ఎవరికి ఇవ్వను అంటున్నాడు అనమాట. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఆ గాలి అని. ఇక్కడ మా వాడైతే ఓం నమ శివాయ అంటూ దేవుడికైతే ప్రదక్షిణలు చేస్తూ దండం పెట్టుకుంటూ ఉన్నాడు గాయస్. ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో తీయమని చెప్తే చూడండి ఎలా తీశాడో. నాకైతే అస్సలు నచ్చలేదు, బట్ కానీ ఇంకొన్నేళ్ళు అని అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది గాయస్. ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తుందో మీకు తెలుస్తుందా? యాక్చువల్లీ మేము ఇంకా రిటర్న్ అయితే వచ్చేసేటప్పుడు ఇక్కడైతే మాకు ఫ్లైట్ ఎదురైంది గాయస్, అది మా తల మీదనే వెళ్తూ ఉంది. సో అందుకనే స్టాప్ అయ్యి మరీ వీడియో తీశాను, మీకు కూడా చూపిద్దామని. ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా మేము విమానం అయితే చూడడము. మేమైతే ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేదు ఇంకా. సో అందుకని మా బాబుకి ఎక్కువ ఇష్టము, సో అందుకని ఇలా తీసాను. ఇండిగో ఫ్లైట్ అనమాట, మీరు కూడా చూడండి గాయస్.
ఇంకా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 12 అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి వచ్చాక చికెన్ బిర్యానీ అయితే పార్సల్ తెచ్చుకొని తింటున్నాం గాయస్. ఇది అండి ఇవాల్టి వ్లాగ్ వీడియో. అలానే నా ఛానల్లో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. బాయ్ గాయస్. చెప్పడం మర్చిపోయినా, అలానే చికెన్ కబాబ్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో కొన్నే అనమాట, అది నాకు ఎంతో ఇష్టము. ఈ మధ్యనే అలవాటు చేసుకున్నానండి నేను బిర్యానీ తినడం కూడా. సో ఫైనల్గా చూడండి. బాయ్.